ఒక్క ఒక్క 100 రూపాయలు ఇప్పించండి సార్, నా తమ్ముళ్ళ స్కూల్ ఫీజుకి. ఆ ముగ్గురికి ఇస్తే 3 ముక్కలు చేస్తారు. నేను నా చెస్ట్ బ్యాంక్ లో దాచుకుంటాను. థ్యాంక్ యూ సార్. రండ్రా. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు ఇక్కడ రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి 2 కూతురు పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయనకి 3 కూతుర్లండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని 2వ కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. మీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దెంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించని మా సార్ అడిగితే తీసుకొచ్చాను. హాయ్, ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి. ఎవడో కుమ్మకర్లాడు కుర్రొచ్చి లేవ తీసుకుపోతాడు. పళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు భలేగున్నావు. నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడి కనిపిస్తే చాలు దేనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నేను అసలే వీర వెంకట నరసింహాన్ని. గర్జిస్తా, గాండ్రేస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా? పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా 3 కూతుళ్ళని. నువ్వు లోపలికి తగలడు, నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. రండి. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. పెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏది కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడెవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంతో తెలుసా అండి? 3000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2000. ఆయన పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకా ఎందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. 2వ రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3వ రోజు అడుగు పెట్టాడండి, మా అడ్పర్కాడు పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాసు. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా చెప్తున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవంతా ఇచ్చేయి. అఘోరించావులే, క్షమించవయ్యా. ఏదో పసిపిల్ల, చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది. చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. నోనో, మా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది. సంతోషపడండి. రండి చెప్తాను, ఇంకేం ఆలోచించదు. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటా ఒక ఆట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడెందుకు రావడం? తోసేనే.
బావా బావా మా అక్కని రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా? మీరు ఆ రౌడీలతో బేరాలాడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ వెధవలు నిజంగానే ఎత్తుకుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించు బావా. ఎక్కడ తీసుకెళ్లారు? హార్బర్. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నేను రావటం ఆలస్యమైతే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు. రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదారు అవుతావు. పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళే. బాసు, ఏ బాసు! బా ఏడవకరా, ఈ పప్పు చేసి వస్తాను. చూసావా, మన తిరగమో దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు. నా చిట్టి చిన్ని చీచీ. ఏంటి బాబు ఏ? ఏ? చూడు, మీ నాన్న. ఇక్కడికెందుకు వచ్చాను? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా? మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు, అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా. చేతులు కాల్చుకుంటున్న నిన్ను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను. అయిందేదో అయిపోయింది. చూడు, కనీసం ఈ పిల్లడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి. జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. నాకు పెళ్లి వద్దు, నా పిల్లాడికి తల్లి వద్దు. వాడికి తల్లైనా తండ్రైనా నేనే. ఇది అన్యాయం. ఇంకేం చెప్పద్దు. మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే
దయచేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళండి. అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు. అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను? నీకు జరిగింది అన్యాయమని అనుకో, కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. జరిగింది మర్చిపోలేకపోతున్నాను. గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు. గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం. దయచేసి వెళ్ళిపోండి. అల్లుడు, ప్లీజ్ గెట్ అవుట్. ఎవడువయ్యా నువ్వు? అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పుల వాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి, పెరసి మేనమావని. మేనమావా ఆ, అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు, నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవయ్యా అని ఆల్బం చూపించాను. కుందరం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు. నేనైతే ఖర్చేసేదాన్ని. ఆ, ఆల్బమ్ చూపిస్తాట ఆల్బం వెళ్ళవయ్యా. అదేమిటమ్మా అలా అంటావు? కావాలంటే నువ్వు చూడు, కత్తిలాంటి పిల్ల. కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా. అమ్మో, మన రాణి ఫోటోలో ఉంది. ఆ, అరే మన రాణియే. నేనా? అవును మన రాణియే. ఎంత అందంగా ఉందో. ఆ, ఉందికానమ్మా. అమ్మా, ముందు ఆల్బం ఇస్తారా? బయటికి వెళ్తాను. అయ్యో మీరు వెళ్తే ఎలాగా? అవును, వెళ్ళడానికి వీలు లేదు. అందులో రామకృష్ణకి స్వయాన మేనమామ ఆ. అంటే అచ్చో నాకు తండ్రి లాంటి వారు. అందుకేనా అమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా? ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది. క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇవి చేతులు కావు, ఇవి చేతులేనయ్యా, ఇవి కాళ్ళు. అవి కాళ్ళే. ఆ, సరే, ఏం చేస్తాం? ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శపథం పట్టాను. ఆ బంగారు మొగుడిని ఉడికిచ్చి కట్ట పెట్టందే, చస్తే నేను ఇంట్లోకి కదలను. నీ పేరేమిటమ్మా? పాప. కొంచెం కాఫీ తీసురామ్మా. అలాగే అదయ్యా, లోపలికి వెళ్దాం. రండి అన్నగారు. ఆ, రండి బాబాయ్ గారు. పాన్ కాఫీ తీసురా. మావయ్య, ఏమిటి దాగుడు మూతలు? అవునయ్యా, దాగుడు మూతలే, కానీ మూతలు బిగుసిపోయాయి. విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా, పెళ్లి చేసుకోవయ్యా మొగుడు అంటే నన్ను బెడబట్టి బయటికి గంటుతావా? అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా. అయితే? అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనకని పురుగులిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడివి. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఆ? ఇది బెటర్. వెళ్ళవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఆశయ్య? ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది. కొత్త జీఎం వచ్చింది కదా, ఆవిడ కొంచెం కరోడ రకం. మరి పాత జీఎం? రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్. రాగానే స్టాఫ్ అడిగింది, మీరు కొంచెం లేట్ కదా, ఒకసారి వెళ్ళి కనిపించండి. గుడ్ మార్నింగ్. వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే బాయ్. గురు గురు, నువ్వు నిన్న లెక్చరర్ని కొట్టావు కదా, ఆ రామకృష్ణ నీ కోసం వెతుకుతున్నాడు. నీ ఎంత చూస్తాడండి. ఎవడంతా ఎవడు చూస్తాడో ఇప్పుడే తేలిపోతుంది. వదండ్రా.
ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకేంటి? మీరు ప్రిన్సిపల్ కాదా? ఇది కాలేజీ కాదా? ఒక గుండా తన గ్యాంగ్ తో వచ్చి అందరూ చూస్తుండగా దారుణంగా కొట్టి పారిపోతే మీకేం తెలియనట్టు మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ ని. ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లా చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు. అది చూసి మేము ఊరుకున్నాం. మేము చేతకాని వాళ్ళమే. మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్. రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి. అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్ యూ సార్. శరణ్య, బాస్ ని పేరు పెట్టి పిలవటం మేనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందే ఉంది. నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కాదా? అబ్బాబ్బా ఏంటి ఏడుపు? అయినా అనకూడదు కానీ పిల్ల ఫీజుని తీసుకుని ఆఫీసు రావడం మరే అసలు ఇది ఆఫీసు అనాథ సరళాలేమో అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం చేసేలా ఉన్నాడు. అంత ఉందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంత కాబట్టి ఎంత అది కాదు పిన్ని, ఏడుస్తున్నాడని అన్నాను. తిన్నేంట్రా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో, ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 రే. అరే రే 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 రే. ఊరుకో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్ కిందకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు. తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. నన్ను అస్సలు టారీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ లేదు. ఈ మంత్ లో ఇదే సార్. లాస్ట్ మంత్ ఇది ఆఫీస్ అనుకున్నావా? నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడబోతుంటే మీరు కాపాడే కావాలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య, నాకు తెలుసమ్మా నీ ఒంటరితనానికి అర్థమేమిటో.
మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు కదూ ఆ రామకృష్ణ. నువ్వు నమ్మవు కాని ఆ రామకృష్ణ వట్టి తిరిగిపోతూ పచ్చని నీ జీవితంలో చిచ్చు పెట్టిన నీచుడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. నీకింకా అతని మీద ప్రేమ చచ్చిపోలేదనుకుంటే నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపో, లేదా వెంటనే పెళ్లి చేసుకో. నిన్ను కాదనుకున్న వాళ్ళకంటే నువ్వు కావాలనుకున్న వాళ్లతోనే నీ జీవితం సుఖపడుతుంది. అదిగో నీ కోసం పడిగాపులు పడుతూ నువ్వెప్పుడు ఊ అంటావని ఆశగా ఎదురు చూస్తున్న నీ మేనమామ బలవంతమేమీ లేదు, నిర్ణయం నీదే. సరే, అంతా నీ ఇష్టం. ఈ పార్టీ ఎందుకో తెలుసుగా, నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. అంతేకాదు, మనిద్దరి శత్రువైన రామకృష్ణకి శరణ్యను దక్కకుండా చేసినందుకు. ఆ రోజు పెద్ద హీరోలా వచ్చి రాణిని మాకు దక్కకుండా చేశాడు. ఇంతటితో ఆపకుండా వాడికి ఆ రాణి కూడా దక్కకుండా చేయాలి. ఇది మన స్నేహానికి నాంది, వాడి అంతానికి పునాది. మిస్టర్ రామకృష్ణ, ఇదిగో నా పెళ్లి శుభలేఖ. పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయానా నా మేనకోళ్ళు, నీ మాజీ ప్రేసి. నువ్వు రాందే 3 ముళ్ళు వేయించుకున్నది. అందుకే నా మొదటి శుభలేఖ నీకు ఇస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్లు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోలే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు. రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమీ తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కసితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని. Yes, నువ్వు గుండెల మీద చేయి వేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణ ప్రేమించడం లేదని. దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని.